బుల్డోజర్ చర్యలపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 1న సుప్రీంకోర్టులో జరగబోతోంది. తదుపరి విచారణ వరకు తమ అనుమతి తీసుకున్న తర్వాతే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు ఇప్పుడు బుల్డోజర్ చర్యను అక్టోబర్ 1 వరకు నిషేధించారు. అయితే రోడ్లు, ఫుట్పాత్లు, రైల్వే లైన్లను అడ్డం పెట్టుకునే అక్రమ నిర్మాణాలకు ఈ సూచన వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత బుల్డోజర్ చర్యలకు సంబంధించి దేశవ్యాప్తంగా అమలు చేయడానికి మార్గదర్శకాలను రూపొందిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. శిక్షార్హమైన చర్యగా నిందితుల భవనాలను కూల్చివేసిన చర్యను వ్యతిరేకిస్తూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1 వరకు దేశంలో ఎక్కడా తమ అనుమతి లేకుండా బుల్డోజర్ చర్యలు చేపట్టబోమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొందరిని లక్ష్యంగా చేసుకుని బుల్డోజర్ చర్యలు తీసుకుంటున్నారని జమియత్ ఉలేమా ఏ హిందూ తరఫున సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధంగా అధికారుల చేతులను కట్టివేయలేమన్నారు. అయితే కూల్చివేతలను వారం రోజుల పాటు నిలిపివేస్తే ఆకాశం పడిపోదని బెంచ్ ఉదాసీనత చూపేందుకు నిరాకరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఈ ఆదేశాలను ఆమోదించినట్టు ధర్మాసనం పేర్కొంది. అక్రమ కూల్చివేతలకు సంబంధించి ఒక్క ఉదాహరణ ఉంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని జస్టిస్ విశ్వనాథన్ విచారణ సందర్భంగా అన్నారు.